పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచడంపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఒకేసారి ₹3 పెంచడంతో పెనుభారం పడుతుందన్నారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడంతో నెలవారీ ఖర్చులు పెరుగుతాయంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ ధరలపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. ₹3 ధరలు పెంచడం, పెట్రోల్ ₹3, డీజిల్ ₹3 పెంచడంతో ఒక్కసారిగా వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం లక్షలాది వాహనాలు తిరిగేటువంటి క్రమంలో ఇట్లా ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రజలంతా కూడా కరోనా లాంటి వాతావరణం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో దాని అర్థం ఇదేనా అంటూ కూడా వాహనదారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వాహనదారులపై పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు అదనపు భారాన్ని ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలకైతే తీవ్ర ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. తాజాగా పెరిగినటువంటి ధరలతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా వాహనదారులు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెట్రోల్ అయితే ₹3 పెరగడంతో ఒక్కసారిగా ₹112 ధరలు ప్రస్తుతం నిజామాబాద్లో అందుబాటులో ఉంది. సో డీజిల్ మీద కూడా ₹3 పెరగడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొంతమంది వాహనదారులను మాట్లాడితే సార్ ధరలు పెరిగినాయి ఎట్లా చూస్తారు సార్? ఏం చేస్తాం, ఇప్పుడు పెరిగిన తర్వాత తీసుకోవాల్సిందే. ఇక ఇక్కడ కూడా వస్తలేదు కదా ఆయిల్, దాని తర్వాత పెరుగుతుంది అంతే. ఎట్లా భారం పడుతుంది? భారం అయితే పడుతుందండి, భరితే ఇక మధ్యతరగతి వాళ్ళకైతే భారం ఇది బాగా ఎక్కువనే. ఒకటేసారి లీటర్కి ₹3 అంటే చాలా ఎక్కువనే. ఇది పెట్రోల్ డీజిల్ మీద ₹3 ధరలు పెరిగినాయి ఎట్లా చూస్తారు ఒక వాహనదారుడు? ఏదైతే పెట్రోల్ డీజిల్ మీద పెట్రోల్ ధరలు పెరిగినందుకు సామాన్యుడికి బాగా నడ్డి విరిచినట్లు అవుతుంది. ఏదైతే ప్రధాని మోడీ గారు చెప్పినట్లు ఏదైతే పెట్రోల్ డీజిల్ వాడకాలను తక్కువ చేయాలనే ఆలోచన సామాన్యులలో కూడా కావాలి. ఏదో పేరుకు మాత్రము బడా లీడర్లు కాన్వాయ్లో ఒక 4 బండ్లు ఆపేసిన 3 బండ్లు ఆపేసిన అంటే సరిపోదు, సామాన్యులలో కూడా ఇది కావాలని కోరుకుంటున్నాము. సార్ చెప్పండి, పెట్రోల్ ధరలు పెరిగినాయి ఎట్లా ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద? ఎట్లా భారం పడుతుంది? మిడిల్ క్లాస్ అంటే మాకైతే ఇబ్బంది అవుతుంది, ప్రైవేట్ జాబర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్? సిచ్యువేషన్ అంటే మనకు తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో మనకైతే తెలియదు కదా. మూవ్ ఆన్ కావాలి మనం కూడా, ఇంకేం చేయలేము మనం. మన చేతిలో ఏం లేదు అది. సో వాహనదారులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పెరిగినటువంటి ధరలు వాహనదారుల మీద మరింత అదనపు భారాన్ని కలిగించేలాగా ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. పెట్రోల్ డీజిల్ పైన ఒక్కసారిగా ₹3, గతంలో ₹1.5 పెరిగేటటువంటి ధరలు ఒక్కసారిగా ₹3 పెరగడంతో అయితే కొంత ఆందోళనకర పరిస్థితి ఉందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలు, అట్లాగే ప్రైవేట్ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, నిత్యం వాహనాలను ఉపయోగించేటువంటి వారైతే కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బాగా ఇబ్బందికరంగా ఉంది సార్. ఎన్నడూ లేని ఇప్పుడు ఒకటేసారి మనం చూసేసరికంటే పోసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతున్నది. బాగా కష్టాలలో ఉన్నది మిడిల్ క్లాస్కు ప్రాబ్లం. సో మన ఇంటి మెయింటెనెన్స్లో ఈ ₹3 పెరగడం కొంచెం అదనపు భారమే సార్. సార్ ఎట్లా చూస్తారు సార్? నిత్యం వాహనం లేనైతే మనకు నడవదు. ఎట్లా చూస్తారు? చాలా రేట్లు బాగా పెరిగినాయి. లీటర్కు ₹3 అంటే చాలానే పెరిగిపోయినాయి. చాలా కష్టము. మళ్ళా వేరే వాళ్ళు అయితే చిన్న వాళ్ళకైతే చాలా కష్టం అవుతుంది. ఇక ఉన్న వాళ్ళు అయితే ఎట్లైనా సరిదిద్దుకొని చేసుకుంటారు, కానీ లేని వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అంతా పెంచకపోనుండే. ఇట్లా వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ మధ్యతరగతి కుటుంబాల మీద అదనపు భారం పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా రోజువారీ జీవితంలో వాహనాలను, ముఖ్యంగా 2 వీలర్స్ అయితే కంపల్సరీ అయిపోయినటువంటి పరిస్థితి. సో మరికొంతమంది వాహనదారులు ఉన్నారు, స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు డీజిల్ పెట్రోల్ ధరలు ఒక్కసారిగా ₹3 పెరిగినాయి ఎట్లా చూస్తారు? భారత ప్రభుత్వం ఈరోజు ప్రజలపైన భారాన్ని మోపుతుంది అని అనుకోవచ్చు. ఎందుకనంటే మరి భారత ప్రధాని గారు ఈ మధ్య కాలంలోనే, బహుశా వారం కూడా అవ్వలేదనుకుంటా, ఈ తెలంగాణ గడ్డకు వచ్చి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్లో మాట్లాడుతూ జాగ్రత్త ఉండాలని చెప్పాడు. మరి జాగ్రత్త అంటే ధరలు పెంచుతాను ఇండైరెక్ట్గా ఇంటిచ్చాడా? మరి మీరు తప్పకుండా మేము పెంచుతామని ఆలోచించాడా? భారత ప్రభుత్వానికి సంబంధించిన ఈ పెట్రోలియం మంత్రి కానివ్వండి, భారత ప్రధానమంత్రి కానివ్వండి, ఇంకా ఇతరత్ర కేంద్ర క్యాబినెట్ కానివ్వండి, ముందు చూపు లేకనే ఈ భారం ప్రజలపైన పడుతూ ఉంది. ముందు చూపు ఉండి మరి వారు ప్రభుత్వంలో ఉండి గతంలో చెప్పిన మాటలు ఏమంటే, భారతదేశానికి ఎటువంటి లోటు లేదు, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇబ్బందులు ఎదుర్కోలేము, మనకు చక్కగా అన్ని నిల్వలు ఉన్నాయి, కాబట్టి మీరు ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పిన ఈ భారత ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ మంత్రులు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ మాట్లాడారు. కన్సర్న్ మినిస్టర్ కాకుండా ఇతర మంత్రులు కూడా మాట్లాడారు. కానీ ఈరోజు పెట్రోలు డీజిల్ అనేది
కామన్ అయిపోయింది ప్రజలకు. ప్రతి ఒక్క కుటుంబానికి 2 వీలర్ కానీ, చిన్నది 4 వీలర్ కానీ, లేదా పెద్ద 4 వీలర్ కానీ, మిడిల్ ఫ్యామిలీస్ వరకు కూడా ఈ వెహికల్స్ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా భారం పడే ఈ మధ్యతరగతి కుటుంబాలకు చాలా గుదిబండగా మారిందనేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. దీనికి పూర్తిగా బాధ్యత భారత ప్రభుత్వం. ముందు చూపు లేని ప్రభుత్వం, ముందు ఆలోచన లేని ప్రభుత్వం. ఆ రోజు నిల్వలు ఉన్నాయి, భయపడకూడదు అన్నారు. ఈరోజు నిల్వలు లేవనేసి డీజిల్కి పెట్రోల్కి రేట్లు పెంచడం 3 రూపాయలు అంటే, 1 లీటర్కి 3 రూపాయలు అంటే 10 రూపాయలు అంటే 30 రూపాయలు పెరుగుతుంది. ఇంత భారాన్ని వేస్తున్నారంటే మరిగా భారత ప్రభుత్వానికి దూరదృష్టి లేనట్టే ఇది చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 నిజామాబాద్ జిల్లా నుంచి.